మంచినీళ్లు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 3 రోజులుగా ఇదే పరిస్థితి నెలకొన్నా పట్టించుకునే నాదుడే లేకుండా పోయాడు. 4 ఏళ్లుగా వాటర్ బిల్లు కట్టకపోవడంతో జలమండలి అధికారులు నీటి సరఫరా నిలిపివేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ ప్రవీణ్ అందిస్తారు. యూసఫ్గూడ స్టేట్ హోమ్లో 3 రోజుల నుండి కూడా ఇక్కడ వాటర్ ప్రాబ్లం వల్ల కూడా తీవ్ర ఇబ్బందులు కూడా గురవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అదైతే ఇక్కడ చదువుకుంటున్నటువంటి విద్యార్థులు కావచ్చు, తర్వాత వృద్ధులు, వీరందరూ కూడా 3 రోజుల నుండి వాటర్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే దాదాపు 4 సంవత్సరాలుగా పెండింగ్ ఉంది వాటర్ బిల్లు కూడా. ఆ వాటర్ బిల్ చెల్లించకపోవడంతోనే వాటర్ శాఖ అధికారులు కూడా ఇక్కడికి వచ్చి జలమండలి అధికారులు వాటిని కట్ చేయడం జరిగింది. దీనివల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎందుకంటే వారికి ప్రతిరోజు ఈ ఒక వారం రోజుల నుంచి కూడా ఎగ్జామ్స్ కొనసాగుతున్నాయి. ఈ ఎగ్జామ్స్ వల్ల కూడా కనీసం వాళ్ళు బయటకు వెళ్ళాలంటే కూడా వాటర్ లేని పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మన దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ముఖ్యంగా మీకు ఎన్ని రోజుల నుండి వాటర్ రావట్లేదు? మీరు కనీసం వాటర్ రాలేదని మీ అధికారులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలకు చెప్పారా? చెప్పాము సార్. 3 డేస్ నుంచి మాకు డ్రింకింగ్ వాటర్, యూజింగ్ వాటర్ ఏవి రావట్లేదు సార్. ఎగ్జామ్స్ మూమెంట్లో చాలా కష్టం అవుతుంది మాకు. కింది నుంచి పైకి తీసుకెళ్లాలంటే చాలా ఇబ్బంది అవుతుంది బకెట్లు పట్టుకొని. పండగ పూటగానే ఈరోజు యూజింగ్ వాటర్ రావట్లేదు, డ్రింకింగ్ వాటర్ రావట్లేదు సార్. చెప్పమ్మా, మీరు ఎలా ఇబ్బందులు పడుతున్నారు? ఎందుకంటే 3 రోజుల నుండి వాటర్ రాలేదు. ఈరోజు పండగ ఎలా అనిపిస్తుంది? చాలా బాధగా ఉంది సార్. వాటర్ 3 డేస్ నుంచి రావట్లేదు సార్. డ్రింకింగ్ వాటర్ తాగడానికి చాలా ఇబ్బందిగా ఉంది సార్. యూజింగ్ వాటర్ కూడా అంతే సార్. చెప్పారు మీకు ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి మీ ఇన్ఛార్జ్కి కానీ లేకోకుంటే ఇక్కడ స్టేట్ హోమ్ అధికారులకు మీరు చెప్పారా వాటర్ రాలేదు ఇలా ప్రాబ్లం ఉందని? చెప్పాం సార్, కానీ అంతగా ఏం పట్టించుకోలేదు. మేము ఏం చేయలేమమ్మా, వాటర్ కొంచెం ఉంది కదా, మేము కూడా కొంచెం వేస్తున్నాం కదమ్మా అనేసి చెప్పారు సార్. ఇక అయితే కొంతమంది స్నానం చేసి ఇవాళ పండగ పూట, కొంతమంది చేయలేదు సార్. ఇక చాలా ఇబ్బంది అవుతుంది. లేదంటే కాలేజ్లో ఉంటే కాలేజ్ నుంచి కొంచెం తెచ్చుకుంటున్నాం, లేదంటే ఇట్లా ట్యాంకర్ వస్తే ట్యాంకర్ నుంచి, ట్యాంకర్లో కూడా అయిపోతే చాలా ఇబ్బంది అవుతుంది సార్. డ్రింకింగ్ వాటర్ అయినా యూజింగ్ తాగడానికి కూడా 3 రోజుల నుంచి వాటర్ లేవు. కానీ ఎవరైనా అధికారులు వచ్చి ఇక్కడ పరిశీలించి కానీ మీ పరిస్థితి అడిగారా? ఎవరు చెప్పలేదు సార్, ఇప్పుడు మీరే చెప్పారు సార్. ఇక వాటర్ అయిపోతే కానీ మళ్ళీ చాలా కష్టం అవుతుంది. లేదంటే నైట్ క్యాన్స్ తెప్పించుకున్నాం సార్. క్యాన్స్ తెప్పించుకొని తాగుతున్నాం. మళ్ళీ కింద నుంచి పైకి వెళ్తున్నాం సార్ మేము. ఇక అది అయిపోతే మళ్ళీ చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మన పరిస్థితి కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళు చెట్లు బయటే వాళ్ళు పాపం చదువుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే పరీక్షల సమయం, ఇదే సమయంలో వాటర్ ఒక్కసారిగా రాకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు కూడా గురవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే దాదాపు ఏదైతే 4 సంవత్సరాలకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్లు ఉంది, దీనివల్లనే వాటర్ బోర్డు అధికారులు కూడా వాటి అన్నింటినీ కూడా నిలిపివేయడం జరిగింది. దాదాపు ఏదైతే 24 లక్షల రూపాయలు చెల్లించాలంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఆ 24 లక్షల రూపాయలు కూడా స్టేట్ హోమ్ అధికారులు చెల్లించకపోవడం వల్లే వాటర్ మాత్రం నిలిపివేయడం జరిగింది అనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే దీనిపైన ఉదయం ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కూడా వచ్చి పరిశీలించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఆయన దృష్టికి తీసుకురావడంతో వెంటనే 3 ట్యాంకర్లను ఏర్పాటు చేసి ప్రస్తుతం వాటర్ని అయితే తీసుకువచ్చారు. కానీ ఎటువంటి విధంగా ట్యాప్స్లో కానీ వీరికి తినే తిండి దగ్గర కానీ నుంచి లేకపోతే వారి భోజనశాలలో కూడా కనీసం వాటర్ లేవు. ఈరోజు పండుగ పూట అయినప్పటికీ స్నానం చేయడానికి కూడా వాటర్ లేవంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనపడుతుంది. ఓటు స్టూడియో.